చూస్తున్నాం పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో పాకిస్తాన్ కి టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేసే అవకాశం కనబడుతోంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది అనే మాటల్ని దాదాపుగా అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. రష్యా ఇది అంటోంది, ఇజ్రాయెల్ ఇది అంటోంది, ఇరాన్ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మారిపోయి సౌదీ భారత్ కి సపోర్ట్ ఇస్తోంది, అమెరికా కూడా ఇదే మాట చెప్తోంది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పటికే నీటి బాంబు పేల్చి భారత్ పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ రకం కొనసాగుతుండగానే ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్ ని లాక్ చేసేందుకు భారత్ అన్ని రకాలుగా అన్ని ఆధారాన్ని సమకూర్చుకుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ని నీటి దెబ్బతో దెబ్బ కొట్టడంతో పాటుగా అటు ఐఎంఎఫ్ ఫండ్స్ కూడా సుమారుగా అప్పటికే $7.3 బిలియన్ పాకిస్తాన్ సంసిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వాటిని నిలుపుదల కోసమై పాకిస్తాన్ ఈ డబ్బులు మొత్తాన్ని కూడా టెర్రరిజాన్ని పెంచి పోషించడం కోసం, వారిని అభివృద్ధి చెందడం కోసం, వారిని ప్రోత్సహించడం కోసం వినియోగిస్తుందని చెప్పి భారత విదేశాల వారంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చెప్పడంతో ఆ డబ్బులు కూడా క్లోజ్ చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు మరొక ముఖ్య విషయం ఏంటంటే FTF అంటే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ దీనికి సంబంధించిన విభాగం ఏకంగా పాకిస్తాన్ పైన పక్కాగా ఒక నిఘా పెట్టింది. ఒకవేళ కనుక పాకిస్తాన్ తోక ముడిచినట్టయితే అంటే టెర్రర్ కంట్రీ అని చెప్పే విధంగా భారత్ అన్ని విధాలుగా ఆధారాలను సమకూర్చుకొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ముందు నిరూపించే ప్రయత్నం చేస్తుంటే అటు FTF కూడా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ కూడా సిద్ధమైంది. పాకిస్తాన్కి రేపటి రోజున ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ ఎటువంటి విధంగా కూడా అప్పులు వచ్చే అవకాశం లేదు. అయితే ఇవన్నీ ఒకే ఎత్తుగా చూసాం. ఇప్పుడు తాజా బ్రేకింగ్ మరొక న్యూస్ అంటుంది ఏంటంటే పాకిస్తాన్ గగనతలంపై నుంచి ఏ ఒక్క విమానాన్ని కూడా మేము వెళ్ళదలుచుకోలేదు, విమాన సేవల్ని పాకిస్తాన్ గగనతలంపై నుంచి నిలిపివేసుకుంటున్నాం అన్నట్టుగా అటు భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనే విషయం మీకు అందరికీ తెలిసిందని పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఓవర్ ఫ్లైట్ సర్వీసెస్ని అటు భారత్తో పాటుగా మరికొన్ని దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ఇక ఆ దేశాల్లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, పోలాండ్ దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ఇక ఓమన్ లాంటి దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ నిర్ణయంతో పాకిస్తాన్కి మరొక బిగ్ షాక్ తగిలింది. ఏంటి, పాకిస్తాన్కి గగనతలంపై నుంచి వెళ్తే ఏంటా బిగ్ షాక్ అనుకుంటే కనుక గగనతలంపై నుంచి ఆ విమానయాన సేవలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి ఎంతో కొంత ఆర్థికంగా డబ్బులైతే సమకూరేవి. కానీ ఈ నిర్ణయంతో ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి పాకిస్తాన్ మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ మరి ఇంకా కుంగుబాటు గురే అవకాశం ఉంది. సో ప్రస్తుతం పాకిస్తాన్ గగనతలం నుంచి ఎటువంటి విమానయాన సేవలు వద్దు, మేము అక్కడి నుంచి వెళ్ళము అని రూట్ మార్చుకున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఓమన్ ఎయిర్లైన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మరికొన్ని దేశాలు కూడా ఈ దేశాల సరసన చేరాయి. దాంట్లో మరికొన్ని దేశాలకు సంబంధించి చూస్తే కనుక స్విట్జర్లాండ్, ఇటలీ, పోలాండ్ ఈ మూడు దేశాలు కూడా ఫ్రాన్స్, బ్రిటన్, పోలాండ్ దేశాలు ఇవన్నీ కూడా రద్దు చేసుకునే నేపథ్యంలో పాకిస్తాన్కి కొంత ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశం. ఎందుకంటే గగనతలంపై నుంచి ఇవన్నీ వెళ్తూ ఉంటే కొంత డబ్బులు సమకూరేవి వారికి. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వాళ్ళు రద్దు చేసుకోవడంతో ఆ మాత్రం రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు కూడా కొంత వెనుకబాటు గురైంది. సో ఒకటి నీటి బాంబు, రెండు ఆర్థికపరమైన అంశాల విషయంలో భారత్తో అనేక దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. భారత్తో అనేక దేశాలు కూడా కలుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం బ్రిటన్, పోలాండ్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా పాకిస్తాన్ గగనతలంపై నుంచి వారు కూడా విమానయాన సేవల్ని రద్దు చేసుకున్నారు, నిలిపేసుకున్నారంటే ఇది ముమ్మాటికి భారత్కి సహకరించడం ఒకే ఎత్తు అయితే, రెండవది అది టెర్రర్ కంట్రీ కాబట్టి అవసరమైతే మా పైన కూడా దాడి చేస్తారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఈ దుర్మార్గులు దుస్తులు ఎంతకైనా తెగించే అవకాశం ఉందని చెప్పి ముందుగానే భావించేవంటి ఈ దేశాలు ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభావం పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. ఒకవైపు భారత్ గగనతలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి వెళ్లే విమానాలు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చే విమానాలు కానీ ఏదైనా కూడా పాకిస్తాన్కి రిలేటెడ్గా ఉన్న విమానయాన సేవలు మొత్తానికి నిలిపివేసినట్టుగా భారత్ కూడా ప్రకటించింది. దీంతో ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోయాయి. విమానయానికి సంబంధించి అక్కడ కస్టమర్లకి టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది, దానిలో ప్రయాణించే వారికి పెద్ద ఎత్తున ఇక్కట్లు ఉంటాయి. ఇవన్నీ చాలదన్నట్టుగా మరొక బిగ్ షాక్ ఏంటంటే వేరే దేశాలకు సంబంధించిన విమానాలు కూడా ఇక పాకిస్తాన్ ల్యాండ్ అవ్వవు, పాకిస్తాన్ గగనతలంపై నుంచి రావు. ఒక రకంగా గగనతలంపై నుంచి రావు అంటే అక్కడికి వెళ్ళమని అర్థం. పాకిస్తాన్ నుంచి ఎవరు బ్రిటన్ వెళ్ళలేరు, పాకిస్తాన్ నుంచి ఎవరు కూడా స్విట్జర్లాండ్ వెళ్ళలేరు, పాకిస్తాన్ నుంచి ఎవరు కూడా ఇటలీ వెళ్ళలేరు, పోలాండ్ వెళ్ళలేరు, ఫ్రాన్స్ వెళ్ళలేరు, బ్రిటన్ వెళ్ళలేరు. ఎవరు కూడా అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి వివిధ దేశాల వారీగా తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి
రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ఎలా చూడాలి పాకిస్తాన్ గగనతలం పై నుంచి మేము కూడా ప్రయాణాలు సాగించాం అని చెప్పి చాలా కరాఖండిగా ఇతర దేశాలన్నీ కూడా చెప్పుకొచ్చాయంటే ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ని ఒక టెర్రర్ కంట్రీగా ఇక ప్రపంచ దేశాల ముందు పెట్టడంలో భారత్ సఫలీకృతమైంది అనుకోవాలా? సో మనకు రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ కు ఒక రకంగా ఇది ఆదాయపరంగా దెబ్బ అయితే, రెండవది నిజంగా భారత్ పాక్ గగనతలంలో పాకిస్తాన్ భూభాగంలో ఇంకా యుద్ధానికి సిద్ధమవుతుందా, అటాక్స్ చేయబోతుందా, ప్రపంచ దేశాలకు ఎలాంటి సంకేతాలు అందాయి, ఎందుకు అక్కడి నుంచి ప్రయాణాలు ప్రస్తుతం విరమించుకున్నారన్నది రెండవ సందేహం. ఎందుకంటే పాకిస్తాన్ పై భారత్ కనుక యుద్ధం ప్రారంభిస్తే గగనతలంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ ప్రయాణికులకు ఇబ్బంది. అందుకే ఈ విమానయాన సంస్థలు అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి స్పష్టమైన సూచనలుగా మనం భావించాల్సి వస్తుందా, ఇది రెండవ సందేహం. సో రకంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఎయిర్ ఫ్రాన్స్ అట్లాగే లుఫ్టాన్సా ఎయిర్లైన్స్ పాకిస్తాన్ గగనతలంలో కార్యకలాపాలను అయితే పూర్తిగా నిలిపేసినట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపివేయాలని ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ అయితే నిర్ణయించినట్టుగా క్లియర్ గా ఒక ప్రకటన అయితే వెలువరించింది. మొత్తం మీద పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ గగనతలం ద్వారా కార్యకలాపాలు నిలిపేసిన అంతర్జాతీయ విమాన సంస్థలో ఎయిర్ ఫ్రాన్స్ లుఫ్టాన్సా కూడా చేరిపోయాయి. సో కాశ్మీర్ లోయలో 26 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘోరమైన దాడి తర్వాత న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ సంబంధాలు దెబ్బతిన్నాయి, పూర్తిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఆ రకంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించుకుంటున్నట్లుగా విమాన ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ కొన్ని వార్తా నివేదికలు అయితే వస్తున్నాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఇటీవల ఈ ఉద్రిక్తతల కారణంగా తదుపరి నోటీస్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ను నిలిపేయాలని ఎయిర్ ఫ్రాన్స్ అయితే నిర్ణయించినట్టుగా ఆ సంస్థ ఒక ప్రకటన వెలువచ్చింది. అది జరిగిన కొద్దిసేపటికి లుఫ్టాన్సా ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా చాలా ప్రముఖ విమానయాన సంస్థలు. లుఫ్టాన్సా కానీ ఎయిర్ ఫ్రాన్స్ కానీ ఇట్లాంటి అంతర్జాతీయంగా చాలా ప్రదేశాలకు విమానాలను నడిపిస్తుంటాయి. సో వీళ్ళు కూడా లుఫ్టాన్సా కూడా తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళకు కూడా తదుపరి నోటీస్ వచ్చే వరకు పాకిస్తాన్ గగనతలాన్ని మేము దాటవేస్తున్నాం, మేము వినియోగించామంటూ చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించడం వల్ల ఆసియాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సమయం అయితే ఎక్కువ అవుతుందని అర్థమైనప్పటికీ ఖచ్చితమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచార నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తున్నాం, ఏం జరగబోతుందో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ గగనతలం అంతా సేఫ్ కాదని వాళ్ళు భావించారు. వీళ్ళతో పాటు బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అట్లాగే ఎమిరేట్స్ ఇవన్నీ కూడా అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించిన తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని దాటేసి ఢిల్లీ వైపు ఉత్తరం వైపు మళ్ళినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తుంది. సో రకంగా ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ విమాన సంస్థలు అటు లుఫ్టాన్సా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తుంది. సో ఆ రకంగా వీళ్ళంతా కూడా పూర్తిగా కొంచెం దూరమైనప్పటికీ కూడా భారత్ ని చేరుకునే వేరే మార్గాలను అయితే అన్వేషిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా నిషేధాజ్ఞలు విధించుకొని ఆ ప్రాంతంలో తదుపరి ప్రకటన వచ్చే వరకు కూడా ఆ ప్రాంతంలో విమానాలు తిరగకూడదని నిర్ణయించుకున్న పరిస్థితి కనబడుతుంది.